మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ RRR. ఈ సినిమా యుఎస్ ప్రివ్యూ అడ్వాన్స్ బుకింగ్స్ తో 1 మిలియన్ మార్క్ దాటాయి. రాధేశ్యామ్ కూడా రీసెంట్ గా ఇలాంటి రికార్డే క్రియేట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ హిట్ భీమ్లా నాయక్ హిందీలో లేట్ గా రిలీజ్ అవుతోంది. ఈ నెల ఫస్ట్ వీక్ అనుకున్న విడుదలని వచ్చే నెలకి మార్చారట. ఏప్రిల్ 6th కి ఈ మూవీ హిందీ వర్షన్ విడుదల కాబోతోందట. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీయబోతున్న మూవీ భవదీయుడు భగత్ సింగ్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ అంటూ మొన్నటి వరకు గుసగుసలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్త కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాట కథ క్లైమాక్స్ కి చేరింది. షూటింగ్ పూర్తిగా వస్తోంది. ఇక కళావతి పాట 70 మిలియన్ల మార్కు దాటింది. ఏపీలో టికెట్ రేట్లకు సంబంధించిన జీవో రావడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేస్తోంది. చిరు, ప్రభాస్ ఇలా అంతా ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో ఏపీ సీఎంకి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇక కొత్త జీవోతో రాధేశ్యామ్ టీం పండుగ చేసుకుంటోంది. హాలీవుడ్ మూవీలో ఆఫర్ పట్టేసింది బాలీవుడ్ హీరోయిన్ ఆలియా. హార్ట్ ఆఫ్ స్టోన్స్ అంటూ ఇంగ్లీష్ మూవీ చేయబోతోంది. ఇక మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న ప్రాజెక్టుకి కూడా ఆలియానే హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది. శకలక శంకర్, రాజీవ్ కనకాల, త్రితేష్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న మూవీ దళారి. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీపాటు పూర్తయింది. ఫిల్మ్ టీమ్ టైటిల్ లోగోని లాంచ్ చేస్తుంది. మంచు విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కబోతున్న మూవీ గాలి నాగేశ్వరరావు. ఇక ఇందులో పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా కనిపించబోతోంది. సన్నీ లియోన్ స్పెషల్ రోల్లో మెరవబోతోంది. ఇక ఫిల్మ్ టీమ్ ఈ మూవీలోని పాత్రల్ని కార్టూన్ రూపంలో రిలీజ్ చేసింది.